టేబుల్ కొద్దిగా జాగ్రత్త రండి. ఓకే ఇన్స్పెక్టర్ జడ్చర్ల ఇన్స్పెక్టర్ గారి ఆదేశాల మేరకు అంటే మహబూబ్నగర్ టౌన్లో దొంగతనాలు బాగా జరుగుతున్నాయి, ఎర్లీ మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేయాలి అని చెప్పి మల్లేష్ ఎస్ఐని చెప్తే మల్లేష్ ఎస్ఐ గారు మరియు పోలీస్ సిబ్బంది అందరూ మన ఫ్లైఓవర్ కింద వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ఇద్దరు వ్యక్తులు దొరకడం జరిగింది. ఒకతని పేరు అబ్దుల్ మతీన్, ఇంకొకతని పేరు దేవరాజ్ శెట్టి శివకృష్ణ. వీళ్ళిద్దరు ఒకతనేమో నంద్యాల శివకృష్ణది, ఇక్కడ అతని సదాశివపేట, ఈ మతీన్ సదాశివపేట. వీళ్ళిద్దరు అనుమానాస్పద స్థితిలో ఉంటే వాళ్ళని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు మన దగ్గర ఇంతకుముందు జడ్చర్లలో 2 దొంగతనాలు, మహబూబ్నగర్ బైపాస్లో 1 దొంగతనం, మొత్తం 3 దొంగతనం కేసులలో వాళ్ళు నేరాన్ని అంగీకరించడం జరిగింది. ఇమీడియట్ వాళ్ళ దగ్గర చెక్ చేస్తే 5 తులాల బంగారం, 3 తులాల వెండి, 15 తులాల వెండి వస్తువులు వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది. అవన్నీ పంచుల్ని తీసుకొచ్చి పంచుల సమక్షంలో రికవరీ కూడా చేయడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు జైల్లో అంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం, రిమాండ్కి పంపిస్తాం త్వరలో. ఇన్స్పెక్టర్ మన నాగార్జున అండ్ వాళ్ళ టీం కూడా సహకరించడం జరిగింది. ఈ కేసులు ఛేదించిన మన లోకల్ మల్లేష్ ఎస్ఐ, కమలాకర్ ఇన్స్పెక్టర్, నాగార్జున ఇన్స్పెక్టర్ అందరినీ ఎస్పీ మేడం గారు అభినందించడం జరిగింది. ఇలా జైల్లో పరిచయం ఐఐటి దగ్గర డ్రైవర్స్ ఇద్దరు వీడు ఒక్కటి మాత్రం ఇంతకు ముందు జైలు పోయింది సార్. మాది ఇద్దరు డ్రైవర్లు కాబట్టి అట్లా పరిచయం అయింది. మర్డర్ కేసు మునిపల్లి పిఎస్ అటెంప్ట్ మర్డర్, గతంలో హత్యాయత్నం అటెంప్ట్ మర్డర్ సదాశివపేట పిఎస్ పోక్సోలో ఒకటి ఇది అయ్యి అంటే పెద్ద దొంగతనం కేసు అయితే లేవు. ఫస్ట్ టైం అటెంప్ట్ మర్డర్ అండ్ పోక్సో కేసు. అమ్మాయిని సతాయించడం, ఆన్లైన్ బెట్టింగ్. వాడు మతీన్ అనేవాడు కొద్దిగా పాత నేరస్తుడే. ఆన్లైన్ బెట్టింగ్లోకి అలవాటు పడి అప్పులు ఎక్కువైనాయని అప్పులు తీర్చడానికని ఈ దొంగతనాలు చేయడం స్టార్ట్ చేసింది. వాళ్ళు అక్కడ మనకి సంబంధం లేదు. దాన్ని